వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నా కొడుక్కి హార్ట్ ఆపరేషన్ అయింది, డ్రగ్స్ తీసుకుంటే బ్రతకడు అని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో దుమారం రేగిందో తెలిసిందే. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు అయితే తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా వెల్లడించారు. అయితే తాజాగా ఈ విషయంపై పుట్టా మహేష్ యాదవ్ తండ్రి అయినటువంటి పుట్టా సుధాకర్ స్పందించారు. తన కొడుకు 100% తప్పు చేయలేదని, తన కుమారుడికి 2021లో హార్ట్ సర్జరీ జరిగిందని, పెద్ద స్టంట్ కూడా వేశారని, అప్పుడే డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారని తెలిపారు. పల్స్ రేటు 130 నుంచి 140 కంటే ఎక్కువైతే డేంజర్ అని హెచ్చరించారన్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా మహేష్ డ్రగ్స్ ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు. తన కొడుకు డ్రగ్స్ తీసుకోలేదని టెస్టులో తేలిందన్నారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పల్స్ రేటు 150 నుంచి 200 వరకు ఉంటుందని, మహేష్ పల్స్ రేట్ అంత లేదన్నారు. ఫామ్ హౌస్ పార్టీకి వెళ్ళినప్పుడు మహేష్ పల్స్ రేటు 97గా ఉందన్నారు. పైగా బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు రావాలంటే 48 గంటలు పడుతుందని, వెంటనే రిపోర్టు ఎలా వచ్చిందని నిలదీశారు. తాము ఢిల్లీ ఎయిమ్స్లో బ్లడ్ శాంపిల్స్ ఇస్తే 48 గంటల్లోగా రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. యూరిన్ శాంపిల్స్ రిజల్ట్ కూడా మొదటిసారి 10 నిమిషాల్లో చెప్పారని, రెండోసారి 5 గంటల సమయం పట్టిందన్నారు. దీన్ని బట్టి మధ్యలో ఏదో జరిగిందని అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి అన్ని వివరాలు చెప్పామని, ఏ నిర్ణయం తీసుకుంటారో వారి ఇష్టమని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. చెప్తే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవిడెన్స్తో డీటెయిల్గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే, 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా మీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ కింద తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం విస్తృతించి చెప్తే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవిడెన్స్తో డీటెయిల్గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే, 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా మీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రీట్మెంట్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ కింద తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా
బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోండి.